మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే గురువారము పౌర్ణమి. ఈరోజు సాయంత్రం 5:45 నుండి 6:45 మధ్యలో ఈ ఆకు మీద దీపం పెడితే చాలు ఐశ్వర్య యోగం తథ్యం. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ధనానికి లోటు రాదు, కష్టాలు పోతాయి. మరి ఈరోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందులోనూ పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కనుక ఇది ఎంతో విశేషమైన రోజని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ అద్భుతమైన రోజున గుమ్మం ముందు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపారాధన చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరి సంపదలు వస్తాయని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఈ రోజు గుమ్మం ముందు ఎలా దీపారాధన చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ దీపారాధనను ఆడవారు చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి. గుమ్మం ముందు చేసే దీపారాధన అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని అనుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా రేపు గుమ్మానికి అటు ఇటు రెండు వైపులా బయట వైపు దీపాలు వెలిగించాలి. ఈ దీపారాధనను గుమ్మానికి లోపల వైపు చేయకూడదు, బయట వైపు అంటే రోడ్డు వైపు చేయాలి. ముందుగా ఈరోజు ఉదయం ఆడవారు శుచిగా స్నానం చేసుకుని ఉదయం 9 గంటల లోపుగా మీ ఇంట్లో చేసుకునేటువంటి నిత్య దీపారాధనను పూర్తి చేసుకోవాలి. ప్రధాన ద్వారం గడపను శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అమ్మవారిని ఇంటికి ఆహ్వానిస్తున్నట్లుగా గుమ్మాన్ని చక్కగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత మీ ఇంటి గడపకు రెండు వైపులా కుదిరితే చిన్న చిన్న కుబేర ముగ్గులు కూడా వేసి ఆ గుమ్మం మీద తామర ఆకును ఉంచండి. తామర ఆకు సాక్షాత్తు లక్ష్మీ స్థానం కనుక వీలైనంత వరకు కూడా తామర ఆకును పెట్టడానికి ప్రయత్నించండి. లేదు మాకు తామర ఆకు దొరకదు అంటే తమలపాకును అయినా సరే పెట్టవచ్చు. అలా ఆకు పెట్టిన తర్వాత ఆ ఆకు మీద మట్టి ప్రమిదను ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దీపంలో 3 వత్తులు వేసి దీపారాధన చేయండి. ఈ దీపారాధన ఎప్పుడు చేసినా కూడా భక్తితోనే చేయాలి. అంతే తప్ప ఏదో చేస్తున్నాం, వాళ్ళు చెప్పారు కాబట్టి చేస్తున్నాం అనే భావనతో చేయకూడదు. లక్ష్మీదేవి మా ఇంట్లోకి రావాలి అనుకుని గుమ్మానికి బయట వైపు చక్కగా 2 దీపాలు వెలిగించండి. ఈ విధంగా ప్రతి పౌర్ణమికి దీపారాధన చేస్తూ ఉంటే లక్ష్మీ అనుగ్రహం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏం చేసినా సరే భక్తిగా చేయండి. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయవచ్చు. 3 వత్తులు వేయండి. చిన్న చిన్న ముగ్గులు వేసి తామరాకు లేదా తమలపాకు మీద దీపం వెలిగించండి. చక్కగా ప్రమిదలు పెట్టి భక్తిగా దీపారాధన చేసుకోండి. మీరు ఎంత భక్తితో చేస్తారనేదే ముఖ్యం ఇక్కడ. ఈ దీపాన్ని ఉదయం 9 గంటల లోపు మరియు సాయంత్రం 5:45 నుండి 6:45 లోపు సాయంత్రం ఈ దీపాలను గుమ్మం దగ్గర ఖచ్చితంగా వెలిగించాలి. సాయంత్రం వేళ ఈ దీపాలను గుమ్మం దగ్గర వెలిగించటం వలన లక్ష్మీదేవి సాయంత్రం వేళలో సంచారం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ దీపాలు వెలిగించి ఉండటం వలన మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి ప్రవేశిస్తే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు తులతూగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ చిన్న చిన్న నియమాలను పౌర్ణమి రోజు పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. మీరు ఎంత భక్తితో చేస్తారనేదే ఇక్కడ ముఖ్యం. భగవంతుడు ఎన్ని దీపాలు పెట్టారని చూడడు, ఎంత భక్తిగా చేశాం అన్నదే గమనిస్తాడు. అలా అని ఇష్టం వచ్చినట్లుగా వత్తులు వేసి చిందర వందరగా చేయకూడదు. మన సాంప్రదాయంలో ఒక పద్ధతి ఉంది కనుక గుమ్మం పక్కన చక్కగా 3 వత్తులు వేసి దీపారాధన చేయండి. ఇలా దీపారాధన చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి గురువారం రోజు గుమ్మానికి 2 వైపులా ఈ విధంగా 2 పూటల దీపాలను వెలిగించి సిరి సంపదలను పొందండి. వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అంటారు. ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చిన రోజు. ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు జనులు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు. వైశాఖ పౌర్ణమి రోజు చేసిన దానం జన్మ జన్మాంతరాల పాపాలను తొలగిస్తుంది, విశేష ధన ప్రాప్తిని కలగజేస్తుంది. ఈరోజే కూర్మ జయంతిని జరుపుకుంటారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు 10 అవతారాలెత్తాడు. అందులో 2వ అవతారం కూర్మ అవతారం.
కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకటం మొదలుపెట్టారు. మందరగిరిని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకుని దేవాసురులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా మందరగిరి సముద్రంలోనికి జారిపోతుంది. సముద్ర మదనానికి ఆటంకం కలిగింది. ఆ ఆటంకం నుంచి బయటపడేలాగా అనుగ్రహించమని దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు. అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోనికి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం. కూర్మావతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ కూడా చాలా తక్కువ. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అభేదాన్ని సూచించే క్షేత్రంగా విరజిల్లుతోంది. శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో కూర్మావతారాన్ని దర్శించే స్వామిని ఆరాధించారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. గురువారం పౌర్ణమి కలిసి రావటం చాలా విశేషం. ఇలాంటి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంతేకాదు సాయిబాబాకు కూడా ఇది ప్రత్యేక దినం. ఈరోజు బాబా గుడికి వెళ్తే చాలా మంచిది. గుడికి వెళ్ళకపోయినా ఈరోజు ఇంట్లోనే సాయిబాబాను పూజించుకున్నా చాలు, చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక గురువారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనుకోండి చాలు, వద్దన్నా డబ్బు వస్తుంది, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. గురువారం పౌర్ణమి కలిసి రావటం అరుదు. ఇలాంటి అద్భుతమైన రోజున కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది. చాలామంది కాపలా కోసం ఇంటి దగ్గర కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. పెంచకపోయినా ఇంటి దగ్గర కుక్కలు తిరుగుతూ ఉంటాయి. వీధుల్లో బోలెడన్ని కుక్కలు కనిపిస్తాయి. అలా వీధుల్లో తిరిగే కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే మీరు వీధి కుక్కలకు ఆహారం పెట్టారంటే ఆ కుక్క మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు. కావాలంటే మీరు ఒకరోజు ఒక వీధి కుక్కకు ఆహారం పెట్టి చూడండి. ఆ కుక్కకు మీరు ఎప్పుడు కనిపించినా మీ వెనుకాల తోక ఊపుకుంటూ వస్తుంది. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కుక్కలు ఒకసారి అన్నం పెడితే చాలు, ఆ మనిషిని ఇక మర్చిపోవు. అంత విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. అందుకే కుక్కలకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఊళ్ళ వాహనాలుగా కుక్కలను మార్చారు. గురువారము పౌర్ణమి తిథి కలిసి వచ్చిన రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే దానికి గోధుమ పిండితో చేసిన ఆహారాన్ని వేయండి. అంటే చపాతీ, పూరి ఇలాంటివి వేయండి. లేదంటే మినుములతో చేసిన పదార్థాలు వేయండి. అంటే గారెలు, అట్లు, ఇడ్లీ లాంటివి పెట్టవచ్చు. ఇవేమీ లేకపోతే అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా ఆ అన్నాన్ని కుక్కకు పెట్టేయండి. ఒక కుక్క కనిపిస్తే ఒక కుక్కకు పెట్టండి. లేదు 2, 4 కుక్కలు కనిపిస్తే, గుంపుగా కనిపిస్తే వాటిన్నిటికీ కలిపి పెట్టేయండి. మీరు పెట్టిన ఆహారాన్ని కుక్కలు తినే సమయంలో ఓం సాయి గురువాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 3 సార్లు కానీ మనసులో అనుకోండి. గురువారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయటం వలన మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. కన్నీళ్ళు, శోకము పోతుంది. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎటువంటి కష్టాలున్నా తీరిపోతాయి. కాబట్టి అందరూ కూడా గురువారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున కుక్క కనిపిస్తే ఈ విధంగా చేసి మీ కష్టాలను తొలగించుకొని అపార ఐశ్వర్య యోగాన్ని పొంది ఆనందంగా జీవించండి. వైశాఖ పౌర్ణమినే బుద్ధ పౌర్ణమి అని అంటారు. ఈరోజే శ్రీకూర్మ జయంతిని కూడా జరుపుకుంటారు. ఈరోజే అన్నమాచార్యుల జయంతిని కూడా జరుపుకుంటారు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ వైశాఖ పౌర్ణమి రోజున జిల్లేడు చెట్టును తాకితే చాలు, పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. వైశాఖ పౌర్ణమి అనేది శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి, శివుడికి ఇష్టమైన రోజు. కావున ఈరోజు త్రిమూర్తుల ఆశీర్వాదం కలగాలంటే జిల్లేడు చెట్టును తాకండి చాలు. ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం ఆ చెట్టు లాక్కొని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. తెలిసి తెలియక చేసిన మహాపాపాలు సైతం పోతాయి. ఈరోజు తెల్ల జిల్లేడు చెట్టును కానీ లేదా మామూలు జిల్లేడు చెట్టును కానీ ఏ చెట్టును తాకినా మీకు అదృష్టం పడుతుంది. ఎంతో కాలం నుండి అనుభవిస్తున్న కష్టాలు పోతాయి. మీరు ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమైతే ఈ పౌర్ణమి రోజు జిల్లేడు చెట్టును తాకండి చాలు, తప్పక ఉద్యోగం వస్తుంది. ఈరోజు జిల్లేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ముందు చెంబుడు నీళ్లు పోయండి. చెట్టు మొదట్లో చిటికెడు పసుపును చల్లండి. తర్వాత చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు ఓం నమః నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి.
తర్వాత కాసేపు ఆ జిల్లేడు చెట్టు దగ్గరలో ఉండి తర్వాత ఇంటికి వచ్చేయండి. ఈ పౌర్ణమి రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి తిరిగిలేని రాజయోగం పడుతుంది. గంటలో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. హిందూ మతంలో చెట్ల మొక్కల లక్షణాలు, వాటి ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. తెల్ల జిల్లేడు చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తూ ఉంటారు. బంజరు భూమితో సహా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని పూలు శివుడికి చాలా ప్రీతికరమైనవి. సంతాన సాఫల్యం కోసం స్త్రీ జిల్లేడు వేరు ముక్కను తమ నడుమునకు కట్టుకోవాలి. తర్వాత పీరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచుకోవాలి. ఇలా చేయటం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం. తెల్ల జిల్లేడు చెట్టు కుటుంబంలో కూడా అదృష్టాన్ని తీసుకువస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతూ ఉన్నట్లయితే తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతికి కట్టుకుంటే ఆ దురదృష్టం పోతుంది. కాబట్టి ఇన్ని విశిష్టతలు కలిగిన జిల్లేడు చెట్టును మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తాకి శుభ ఫలితాలను పొందండి. చైత్ర పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, ఆశ్వయుజ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ 4 పూర్ణిమలు సముద్ర స్నానానికి నిర్దేశింపబడ్డాయి కనుక ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. వైశాఖ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం కూడా ఒకటి. ఈరోజు ఒక కరక్కాయను తీసుకుని వెళ్ళి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించటం వలన నరఘోష, నరదృష్టి తొలగిపోతుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 1 స్పూన్ గల్లులుప్పును కానీ లేదా ఒక రాగి ఉసిరికాయను కానీ లేదా ఉసిరికాయ పొడిని కానీ వేసుకుని స్నానం చేయండి. ఈరోజు ఇలా స్నానం చేస్తే మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసము వస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.